చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే దేవుడు అంటా ఉన్నాడు కదా, యాకోబు నిన్ను సృజించిన వాడను యెహోవాను. యాకోబుతో దేవుడు అంటా ఉన్నాడు, నేను నిన్ను సృజించానయ్యా, నీ సృష్టికర్తనైనటువంటి దేవుణ్ణి నీ పేరు పెట్టి నేను పిలుస్తా ఉన్నాను. అంతేకాదు, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఎలాగూ సెలవిస్తున్నాడు. యాకోబుగా సృజించినటువంటి వాడు, ఇశ్రాయేలుగా నిర్మించినటువంటి వాడు యాకోబుతో మాట్లాడుతూ నీ పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. అంటే ఆయన మనలను పేరు పెట్టి పిలవగలిగినటువంటి దేవుడు. ఎవరు పేరు పెట్టి పిలవగలుగుతారు? మనలను ఎరిగిన వారు మనల్ని పేరు పెట్టి పిలవగలుగుతారు. మనకు సన్నిహితులైనటువంటి వారు, స్నేహితులైనటువంటి వారు, చొరవగలిగినటువంటి వారు మన పేరు పెట్టి పిలవగలుగుతారు. ఒక స్నేహితుడిని ఇంకొక స్నేహితుడు పేరు పెట్టి, లేకపోతే యారా, లేకపోతే పేరు పెట్టి పిలవగలుగుతాడు. కానీ అనంతుడైనటువంటి ప్రభు, విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి దేవుడు, మనలను సృజించినటువంటి వాడు, మనలను నిర్మించినటువంటి వాడు అంటా ఉన్నాడు కదా, నీ పేరు నాకు తెలుసు, నేను నిన్ను పేరు పెట్టి పిలుస్తా ఉన్నాను. ఎందుకంటే నీవు నా సొత్తువి, నీ మీద నాకు అధికారం ఉంది, నీవు నా సొత్తు కాబట్టి నిన్ను నేను పేరు పెట్టి పిలుస్తా ఉన్నాను. పేరు పెట్టి పిలవబడటం అనేటువంటిది మనకు దేవుడిస్తున్నటువంటి ఆధిక్యత. అంతమంది ఒకవేళ జనసమూహంలో మనకు తెలిసిన ఆయన, ఒక పెద్ద ఆయన, మంచి అధికారంలో ఉన్నటువంటి ఆయన అక్కడ ఉన్నాడనుకోండి, ఒకవేళ దూరాన్ని నుండి మనల్ని చూసి మనలను పేరు పెట్టి పిలిస్తే, పైకి రమ్మని, తన దగ్గరకు రమ్మని ఒకవేళ మనలను పిలిస్తే మనకేమనిపిస్తుంది? ఒక్కసారి అసలు నన్నా కాదా అనుకుంటాం, మన వైపు ఒకసారి చూసుకుంటాం, ప్రక్కన ఇంకెవరైనా ఈ పేరు కలిగిన వాళ్ళు ఉన్నారా అని చూసుకుంటాం. నిన్నే అని పేరు పెట్టి పిలుస్తున్నప్పుడు ఉబ్బి తబ్బిబ్బై మనము ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తాం. మనం అధికారే కాదు, సృష్టికర్త అయినటువంటి దేవుడు అంటే ఉన్నాడు కదా, పేరు పెట్టి పిలిచేటువంటి దేవుడిని నేను నిన్ను ఎరిగినటువంటి వాడను. అందుకనే ప్రవక్త అయిన ఇర్మియా అంటాడు కదా, నీవు తల్లి గర్భములో రూపింపక బుడిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను, తల్లి గర్భము నుండి నీవు బయటికి రాక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించుకున్నాను. అంటే మన పేరు తెలిసినటువంటి వాడు, మన భవిష్యత్తు ఎరిగినటువంటి వాడు అంటా ఉన్నాడు కదా, నీ పేరు నాకు తెలుసయ్యా, నీ భవిష్యత్తు నాకు తెలుసు, ఎందుకంటే నీవు నా సొత్తువు అని మాట్లాడుతా ఉన్నాడు. అంటే ఆయన నిన్ను నన్ను కూడా ఎరిగినటువంటి దేవుడు అన్నమాట. యాకోబుని ఎరిగినటువంటి దేవుడు, నీవు ఇశ్రాయేలుగా నీవు మార్చబడ్డావని తెలిసినటువంటి దేవుడు, తల్లి గర్భంలో ఉండకముందే ఇర్మియాను చూసినటువంటి దేవుడు, తల్లి గర్భంలో బయటికి రాకముందే ఇర్మియాను ప్రతిష్ఠించుకున్నటువంటి దేవుడు, నిన్ను నన్ను కూడా ఆయన పేరు పెట్టి పిలవగలిగినటువంటి దేవుడు ఆయన. చూద్దాం, ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినట్లయితే, ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవెక్కడ ఉన్నావు? చాలండి.
ఆయన పేరు పెట్టి పిలిచేటువంటి దేవుడు అనుకున్నాం. నిన్ను నన్ను కూడా ఆయన పేరు పెట్టి పిలవగలిగినటువంటి వాడు అనుకుంటా ఉన్నాం. ఏదెనులో దేవుడు అంటా ఉన్నాడు, ఆదామా ఎక్కడున్నావు? అన్నిటికీ పేర్లు పెట్టినటువంటి ఆదామును దేవుడు పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు, ఆదామా ఎక్కడున్నావు? ఒకవేళ ఈ విశ్రాంతి దినాన్న నీ పేరు నా పేరు తెలిసినటువంటి వాడు అడుగుతా ఉన్నాడు, ఎక్కడున్నావు? మందిరంలో ఉన్నావా? మందిరానికి దూరంగా ఉన్నావా? నీ యొక్క ఆశలు నెరవేర్చుకోవడానికి పరుగులు తీస్తూ ఉన్నావా? లోకాశల చేత కొట్టుకొని పోతా ఉన్నావా? దేవుడంటే భయం లేనటువంటి స్థితిలో బ్రతుకుతున్నావా? ఆదామును ప్రశ్నించినటువంటి వాడు, ఆదామును పేరు పెట్టి పిలుస్తున్నటువంటి వాడు ఈ ఉదయకాల సమయంలో నిన్ను నన్ను పిలుస్తా ఉన్నాడు. ఈ సన్నిధిని అనుభవించలేనటువంటి వారిని కూడా ఆయన పిలుస్తూ ఉన్నాడు. అంతేకాదండి, చూడండి ఎందుకు పిలుస్తూ ఉన్నాడు. ఒకవేళ మనం మన పిల్లలకి ఏదైనా పని అప్పగించామనుకోండి, ఈ పని చేయండి బాబు అని, వాళ్ళు ఆ పని చేయలేదు, ఒకవేళ ఆ పనిలో తప్పు చేశారనుకోండి, పాడు చేశారనుకోండి, మనం ఏమని తిడతాం వాళ్ళని? పని అప్పగించినప్పుడు చక్కగా ముద్దుగా పిలిచి చెబుతాం, పేరు పెట్టి పిలుస్తాం, నాయన అని చెబుతాం, చెయ్యయ్యా అని చెబుతాం, ప్రేమగా పలుకుతాం. ఆ పనిని వాడు చేయకోకుండా పాడు చేసినప్పుడు కూడా ఇదే స్వరంతో ఇదే ప్రేమతో మనం పిలవగలుగుతామా? మనం ఏం పిలుస్తాం తెలుసా? ఏ జంతువు పేరుతోనో పెట్టి మనం పిలుస్తాం వాళ్ళని. నీకేం చెప్పానురా, నువ్వు చేసిన పని ఏంట్రా? మనకు చాలా పర్యాయ పదాలు వచ్చాక పేరు ఒకటి విడిచిపెడతాం, మిగిలినవన్నీ మనం నోటుకొచ్చినట్టు మాట్లాడతాం. కానీ ఆజ్ఞను అతిక్రమించినటువంటి, తన మాట విననటువంటి ఆదాముతో దేవుడు అంటా ఉన్నాడు కదా, ఆదామా ఎక్కడున్నావు? అంత ప్రేమగా పిలవగలిగినటువంటి వాడు, తన హృదయం గాయమైనప్పటికీ ఆ ప్రేమను కనపరచగలిగినటువంటి వాడు, పేరుతో పిలవగలిగినటువంటి వాడు ఆయన ఒక్కడే. అంతేకాదు, ఎందుకు పిలుస్తూ ఉన్నాడంటే ఆయన, లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే, లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం చూస్తే, నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు, నశించిన దాన్ని వెదకి రక్షించటానికి మనుష్య కుమారుడు ఈ భూమి మీదకి వచ్చాడు. కాబట్టే ఆయన మన పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. ఆయన చాలామందిని పిలిచాడండి ఆయన పేరు పెట్టి. ఆదికాండం 16వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, శారాయి దాసివైన హాగరు అని పిలుస్తూ ఉన్నాడు ఆయన. పేరు తెలుసు, ఆమె ఎక్కడుంటుందో తెలుసు, ఆమె ఎవరికి దాసియో తెలుసు. ఏమని పిలుస్తూ ఉన్నాడంటే, శారాయి దాసివైనటువంటి హాగరు, ఎక్కడి నుండి వస్తున్నావు, ఎక్కడికి వెళతా ఉన్నావు? భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఎరిగినటువంటి వాడు, మన యొక్క అంతం కూడా ఎరిగినటువంటి వాడు హాగర్ను ఎడారిలో పేరు పెట్టి పిలిచినటువంటి వాడు. పొదనడుమ మండుతూ ఉండగా దాన్ని చూడటానికి వెళ్ళినటువంటి మోషేతో అంటా ఉన్నాడు కదా, మోషే మోషే అని పిలుస్తున్నటువంటి వాడు, ఇది పరిశుద్ధ స్థలం, నీ చెప్పులు విడువమంటా ఉన్నాడు ఆయన. పండుకొని ఉన్నటువంటి సమూయేలును పిలుస్తూ రాబోయేటువంటి, తను చేయబోయేటువంటి ఆ యొక్క కార్యాన్ని బాలుడైనటువంటి సమూయేలుకు చెప్పడానికి సమూయేలు అని పేరు పెట్టి పిలిచినటువంటి దేవుడు ఆయన. సౌలా సౌలా, నన్నేల హింసించుచున్నావు. అపోస్తల కార్యాల గ్రంథం 22వ అధ్యాయంలో మనం చూస్తే కనిపిస్తుంది. సంఘాన్ని హింసిస్తున్నటువంటి సౌలుతో అంటా ఉన్నాడు కదా ఆయన, సౌలా సౌలా, నన్నేల హింసిస్తా ఉన్నావు. సౌలును ఎరిగినటువంటి దేవుడు,
మోషేను పేరు పెట్టి పిలుస్తున్నటువంటి దేవుడు, హాగర్ను పేరు పెట్టి పిలుస్తున్నటువంటి దేవుడు, ఆదామును పేరు పెట్టి పిలుస్తున్నటువంటి దేవుడు ఈ ఉదయకాల సమయంలో నిన్ను నన్ను కూడా పేరు పెట్టి పిలవటానికి ఆయన ఇష్టపడినటువంటి దేవుడు ఆయన. అయితే ఒకవేళ ఆయన పేరు పెట్టి పిలవటానికి మనం ఎలాంటి వారం? అసలు మోషే ఆయన ఎన్నుకున్నటువంటి వాడు, సమూయేలు హన్నా యొక్క ప్రార్థించి సమర్పించుకున్నటువంటి కుమారుడు. ఇలా పేర్లు పెట్టి పిలువబడినటువంటి వారిలో శ్రేష్ఠులు ఉన్నారు, గనులు ఉన్నారు. కానీ ఒకవేళ నిన్ను నన్ను పేరు పెట్టి పిలవటానికి మనం ఏమై ఉన్నాం? అసలు మనమేమిటి, ఆయనేమిటి? మన స్థితి ఏమిటి, ఆయన స్థితి ఏమిటి? ఎలాంటి వారినైనా ఆయన పేరు పెట్టి పిలవటానికి ఇష్టపడినటువంటి వాడు. కాబట్టే 1-2 సందర్భాలను ఈ ఉదయకాలపు ఆరాధనలో చూద్దాము. చూడండి, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక ఆయన ఏమై ఉన్నాడో, మనమేమై ఉన్నామో, ఆ పేరు పెట్టి పిలువబడటానికి మనకున్న అర్హతలు ఏమిటో 1-2 సందర్భాలు చూద్దాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 14-16 వచనాల వరకు మనం చూస్తే ఉంటుంది కదా. నేను పరిశుద్ధుడును గనుక, చాలండి. ఆయన ఏంటండి? ఆయన ఎలాంటి వాడు? పేరు పెట్టి పిలిచేటువంటి వాడు, పరిశుద్ధుడైనటువంటి వాడు. పేరు పెట్టి పిలవబడేటువంటి మనం ఎలాంటి వారు? నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులై ఉండాలని ఆయన కోరుకుంటున్నటువంటి వాడు. ఆయన పవిత్రుడు కాబట్టి తాను పేరు పెట్టి పిలిచేటువంటి వారు కూడా పవిత్రులై ఉండాలి అని ఆయన ఆశపడుతున్నటువంటి దేవుడు ఆయన. అయితే మనం ఎలాంటి వారమంటే, మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడు గనుక మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులయ్యుండుడి. మనము మన యొక్క పూర్వపు అజ్ఞానపు దశలో మన ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ బ్రతుకుతున్నటువంటి వారం. ఆయన అంటా ఉన్నాడు, నేను పరిశుద్ధుని గనుక మీరు మీ సమస్త ప్రవర్తన యందును మీరు పరిశుద్ధులయ్యుండుడి. ఆయన పరిశుద్ధుడు, కానీ మనము మన ఇష్టానుసారం జీవించేటువంటి పవిత్రత లేనటువంటి జనాంగం అయి ఉంటా ఉన్నాం మనం. ఇలాంటి అపవిత్రులమైనటువంటి మనలను ఆయన తన యొక్క పేరు పెట్టి పిలుస్తా ఉన్నాడు ఆయన. అందుకనే లేవీయులకు రాసినటువంటి గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనంలో ఆయన గురించి రాయబడి ఉంది కదా, మీరు పరిశుద్ధులై ఉండవలెను. ఆయన మనలను కోరుకుంటున్నటువంటిది ఏంటంటే, నేను పరిశుద్ధుడును కనుక మీరు పరిశుద్ధులైండుడి, మీరును పరిశుద్ధులైండుడి. అంతేకాదు, పౌలు గారు తెసలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తే, సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు అపవిత్రతలోనూ ఉన్నటువంటి మనలను పవిత్రపరచటానికి ఆయన ఇష్టపడినటువంటి దేవుడు. ఆయన సమాధానకర్త అయినటువంటి దేవుడే మిమ్ములను పరిశుద్ధపరచునుగాక అని పౌలు గారు రాస్తా ఉన్నాడు. మనం చూస్తాం యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో దూతలు తమ యొక్క ముఖాలను కాళ్లను 2 రెక్కలతో కప్పుకొని పరిశుద్ధుడు 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 ఆయనను స్తుతిగానములతో ఆయన ఆరాధించడం మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలో కూడా దూతలు ఆయన యొక్క పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆయనను గూర్చి చెప్పటం మనం వింటాం. యెషయా గారు ఏమన్నాడు? అయ్యో, నేను అపవిత్రమైనటువంటి పెదవులు కలిగినటువంటి వాడను,
అపవిత్రమైనటువంటి జనుల మధ్య నేను నివసిస్తున్నటువంటి వాడను తనను తాను గుర్తించాడు యెషయా గారు. అయితే మనం అనుకుంటా ఉన్నాం కదా, నేను సేవిస్తున్నటువంటి దేవుడు పరిశుద్ధుడు కాబట్టి నేను ఎలా జీవించినా పరిశుద్ధుడే అని అనేటువంటి ఆ మూఢత్వంలో జీవిస్తున్నటువంటి వారం మనం. రక్షించబడ్డాము, ప్రభు యొక్క రక్తంలో కడగబడ్డాము, కానీ ఆయన యొక్క పరిశుద్ధతను మనము అలవర్చుకునే దగ్గర ఇంకా ఏవేవో ఆటంకాలు అడ్డులు మన ముందు నిలుస్తానే ఉన్నాయి. మనము పవిత్రులుగా మాత్రము చేయబట్టం లేదు. ఆయన అంటా ఉన్నాడు కదా, నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. అంతేకాదు ఆయన ఎలాంటి వాడంటే, పేతురు గారు తన యొక్క మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో అంటాడు కదా, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట, ఇది ఆయన లక్షణం, ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటమును లేదు, ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు. కానీ అపవిత్రులమైనటువంటి మనము, పరిశుద్ధత లేనటువంటి మనలను ఆయన తన పరిశుద్ధతలోనికి మార్చటానికి మన పేరు పెట్టి పిలుస్తున్నటువంటి దేవుడైన. నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి అని నిన్ను నన్ను ఆయన పేరు పెట్టి పిలుస్తున్నటువంటి దేవుడు. ఈ దినాన ఏమని ఆయన ఆరాధించవచ్చంటే, ప్రభువా, అపవిత్రుడను, నా ప్రాచీనమైనటువంటి స్వభావాన్ని బట్టి, నా యొక్క దురాశలను బట్టి నేను అపవిత్రుడిగానే నేను జీవిస్తూ ఉండగా నన్ను పిలిచి, నా పేరు పెట్టి పిలిచి నన్ను నీ సొత్తుగా చేసుకుంటానికి, నన్ను పవిత్రుడిగా పరిశుద్ధుడిగా మార్చటానికి ఈ భూమి మీదకి శరీరధారిగా వచ్చినటువంటి దేవుడు అయ్యాని మనం ఆయనను ఆరాధించవచ్చు. రెండవదిగా మనం చూసినట్లయితే, మొదటిది ఆయన పరిశుద్ధుడు, మనము అపవిత్రులం, మనలను పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే చూడండి, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో మేము చూస్తే, అయితే మీరు చీకటిలో నుండి చాలండి, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, మీరు చీకటిలో నుండి, మనం ఎక్కడున్నామండి? చీకటిలో ఉన్నాం. ఆయన ఏమై ఉన్నాడంటే ఆశ్చర్యకరమైనటువంటి వెలుగై ఉన్నాడు. ఆయన యొక్క ఆశ్చర్యకరమైనటువంటి ఆ వెలుగులోనికి ఆయన యొక్క గుణలక్షణాలను ప్రచురము చేయు నిమిత్తము మనలను ఆయన పేరు పెట్టి పిలుస్తున్నటువంటి దేవుడు ఆయన. ఆయన వెలుగై ఉన్నటువంటి దేవుడు. మనమేమై ఉన్నాము ఒకసారి చూస్తే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, మీరు పూర్వమందు చీకటి అయ్యుంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. చాలమ్మ. ఆయన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగై ఉన్నాడు. మనమేమై ఉన్నామంటే, మనము పూర్వమందు చీకటి అయి ఉన్నాం. ఇప్పుడైతే పూర్వమందు చీకటి అయి ఉన్నటువంటి మనలను మన పేరు పెట్టి పిలవటం ద్వారా ఆయన మనలను వెలుగుగా మార్చినటువంటి దేవుడు ఆయన. మనలో వెలుగు లేదు, వెలుగుకు సంబంధించినటువంటి ఏ లక్షణాలు మనలో లేవు. మన మాట, మన ప్రవర్తన, మన యొక్క చూపు సమస్తము కూడా అంధకార సంబంధమైనటువంటిది, చీకటి సంబంధమైనటువంటిది. నేను పర్వాలేదులే అనుకుంటున్నటువంటి ఒక మోసకరమైనటువంటి ముసుగును ధరించినటువంటి ఈ చీకటిలో ఉన్నటువంటి మనలను మన పేరు పెట్టి పిలవటం ద్వారా ఏమయ్యామంటే, మీరు పూర్వమందు చీకటి అయి ఉన్నారు, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నాం. మనం రక్షించబడకముందు నీవు నేను చీకటి అయి ఉన్నాం.
లోకంలో కలిసిపోయినటువంటి వారంగా ఉన్నాం. లోకాశల వెంట పరుగులు తీసినటువంటి వారిగా ఉంటా ఉన్నాం. కానీ ఆయన మనలను పిలవటం ద్వారా, ఆయన సొత్తుగా చేసుకోవటం ద్వారా మనం ఏమయ్యామంటే మనము ఇప్పుడు వెలుగుగా మార్చబడ్డాం. చీకటిని వెలుగుగా మార్చగలిగినటువంటి వాడు మనలను పేరు పెట్టి పిలవగలిగినటువంటి దేవుడాయన. అందుకని యెషయా గ్రంథం 42వ అధ్యాయం 16వ వచనం అంటాడు కదా, వారి ఎదుట చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను చక్కగాను చేయుదును. ఆయన మనము చీకటి అయ్యున్నాం. చీకటిలో ఉన్నటువంటి మన మీద తన యొక్క ఆశ్చర్యకరమైనటువంటి వెలుగును ప్రకాశింపజేశాడు. అంతేకాదండి, చీకటిని వెలుగుగా మార్చాడు. మన వంకర త్రోవలను ఆయన తిన్నని చక్కగా ఉండేలాగా చేసినటువంటి దేవుడాయన. అందుకనే అపోస్తుల కార్యాల గ్రంథం 26వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే, అపోస్తుల కార్యాల గ్రంథం 26వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే, చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపును తిరుగుటకును, నాయందు విశ్వాసముంచుట చేత పాప క్షమాపణను వారి కన్నులు తెరుచుటకు నేను నిన్ను వారి యొద్దకు పంపెదను. చీకటిలో ఉన్నటువంటి వారి యొద్దకు, కనులు మూయబడి ఉన్నటువంటి వారి యొద్దకు, వారి యొక్క కనులు తెరవబడటానికి నేను నిన్ను వారి యొద్దకు పంపెదను అని పౌలు గారిని పేరు పెట్టి పిలిచినటువంటి దేవుడాయన. అవును, చీకట్లో ఉన్నటువంటి నిన్ను నన్ను ఆయన పేరు పెట్టి పిలువబట్టే ఆయన యొక్క వాక్యానికి మనము విధేయతను కనపరిచినటువంటి వారమయ్యాం. మన పాప స్థితిని ఒప్పుకున్నటువంటి వారమయ్యాం. మన యొక్క నిజస్థితిని ఒప్పుకొని ఆ యొక్క వెలుగు దగ్గరకు వచ్చినటువంటి వారంగా ఉంటా ఉన్నాం. మన యొక్క స్వశక్తి చేత రాలేదు, మన భక్తి చేత రాలేదు. ఆయనే తన యొక్క వెలుగు చేత మనలను ఆకర్షించినటువంటి దేవుడాయన. ఆయన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు. అంతేకాదు, యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం ఉంటుంది కదా, నిజమైన వెలుగుండెను, ఆ వెలుగంట లోకంలోనికి వచ్చి ప్రతి వానిని వెలిగించుచుండెను. మనం ఏమని ఆయనను ఆరాధించవచ్చంటే, మనము చీకటి, ఆయన వెలుగై ఉన్నటువంటి దేవుడు. అందుకని ఆయన అంటా ఉన్నాడు, మీ పూర్వమందు మీరు చీకటి అయి ఉన్నారు, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. అవును, ఒకప్పుడు మనం దేవుణ్ణి ఎరగనప్పుడు మనము చీకటి అయి ఉన్నాం. ఆయన తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు ద్వారా మనలను పేరు పెట్టి పిలవటం ద్వారా ఈనాడు ఏమయ్యామంటే ఆ వెలుగుగా మనం మార్చబడ్డాం. అంతేకాదండి, నిజమైన వెలుగు మనలను దర్శించింది. అంతేకాదు, సమీపింపరాని తేజస్సు మనలను దర్శించింది. కాబట్టి ఈ దినాన చీకటిలో ఉండక వెలుగు సంబంధులుగాను ఆయన బిడ్డలుగా మనం మార్చబడ్డాం. కాబట్టి రెండవదిగా మనం ఏమని ఆయన ఆరాధించవచ్చంటే, అవునయ్యా, నేను ఒకప్పుడు చీకటి అంధకారంలో ఉన్నాను, నీ ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు ద్వారా నీవు నన్ను పేరు పెట్టి పిలవటం ద్వారా ఆ యొక్క సమీపింపరాని ఆ యొక్క తేజస్సు దగ్గరకు నన్ను తీసుకుని వచ్చి నన్ను వెలుగుగా మార్చినటువంటి దేవుడు అయ్యా అని మనం ఆయనను ఆరాధించవచ్చు. చివరిగా మనం ఏమై ఉన్నామో ఒకసారి చూసుకుందాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తే, తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి గనము, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. ఎందుకు మీరు పిలువబడ్డారంటే ఆయన చెబుతా ఉన్నాడు, ఒకవేళ మీరు తప్పు చేసో పాపం చేసో దాని శిక్షణ అనుభవిస్తే సహిస్తే దానివల్ల పెద్ద దేవునికి కానీ మనకు కానీ ప్రయోజనం ఏమి లేదు. కానీ
దెబ్బలు తినినప్పుడు, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల, మీరు మేలు చేశారు, మేలు పొందినటువంటి వారు మీకు కీడు చేశారు. మీ వలన మేలు పొందినటువంటి వారు మీకు ఎదురు తిరిగారు, తమ మడిమెను ఎత్తారు మన మీదకి. దీనిని సహించగలిగినట్లయితే అదట దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడ్డారు. ఎందుకు పిలిచాడంటే ఆయన, ఏమీ పర్వాలేదు, ఇక మీరేమీ కష్టపడాల్సిన అవసరం లేదు. ఆ దినాల్లో ఆయనను వెంబడించినటువంటి వారు ఆయన ఎక్కడికి వెళ్ళిన ఆహారం పెడతా ఉన్నాడు, ఏ సమస్య లేదు అని ఒకవేళ అనేకులు ఆయనను వెంబడించి ఉండొచ్చు. ఆయన నీతో నాతో పేరు పెట్టి పిలిచి అంటా ఉన్నాడు, మీరెందుకు పిలువబడ్డారంటే తప్పు చేసి సహించటం వల్ల ప్రయోజనం లేదు, మీకేం మేలు లేదు, దేవునికేం సంతోషం కాదు. కానీ మీరు మేలు చేసి ఒకవేళ మీరు శ్రమను అనుభవిస్తే, బాధను అనుభవిస్తే అది మీకు దేవునికి హితమగును. ఇందుకొరకు మీరు పిలువబడ్డారు. ఎందుకు పిలువబడ్డారంటే సహించటానికి మీరు పిలువబడ్డారు. ఆయన ఏదో మనల్ని నీళ్ళలో వదిలేసి ఈదుకుంటూ రండి అని ఆయన గట్టి మీద కూర్చుని మనల్ని కేకలేస్తున్నటువంటి వాడు కాదు ఆయన. గ్రౌండ్లో పరుగులు తీస్తూ ఉంటారు పిల్లలు, తల్లిదండ్రులుగానో మన స్నేహితులుగానో వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి మనం ఆ స్టేడియంలో కూర్చుని రావాలి రావాలి అని మనం కేకలేస్తూ ఉంటాం. వాళ్ళను ప్రోత్సహించటానికి, వాళ్ళు అక్కడికి గమ్యం చేరటానికి మనం కేకలేస్తాం. మనమేం కదలం, మన చెయ్యి కదపం, కాలు కదపం, కానీ అరే రే రే వచ్చేస్తే బాగుండు అనుకుంటా ఉంటాం. కానీ ఆయన మనలాగా కూర్చుని కేకలేస్తూ రండి రండి అనేటువంటి వాడు కాదు ఆయన. ఏ పరుగు దగ్గర అతను ఎంత కష్టపడుతున్నాడో ఎరిగినటువంటి వాడు, ఆ పరుగును ఆయన తీసినటువంటి వాడు. ఏ శ్రమ దగ్గర వాళ్ళు ఎంత నిందను అవమానాన్ని అనుభవిస్తున్నారో తెలిసినటువంటి వాడు, ఆ నిందను అవమానాన్ని కూడా ఆయన భరించి సహించినటువంటి వాడు చెబుతున్నాడు ఈ మాట. మనం ఇతరులకు చాలా చెబుతాం, కానీ మన దగ్గరకు వచ్చేసరికి పరిసయ్యులు శాస్త్రులాగా చిటికిన వేలుతో కూడా లేపి చేయటానికి మనం ఇష్టపడినటువంటి వారం మనం. కానీ ఆయన సహించాడు, భరించాడు. కాబట్టే నేను సహించాను, నేను భరించాను. కాబట్టి మీరు ఒకవేళ మేలు చేసినప్పటికీ మీకు కీడు సంభవించిన ఎడల అది దేవునికి హితం అవుతుంది. ఇందుకు మీరు పిలువబడ్డారు, దానిని మీరు సహించండి అని చెబుతా ఉన్నాడు. ఎందుకంటే మనలను పిలిచినటువంటి వాడు, మనం వెళ్ళేటువంటి అవమానం, మనం వెళ్ళేటువంటి నింద, మనం పొందబోయేటువంటి దెబ్బలు, మనం పొందబోయేటువంటి శ్రమ, వీటన్నిటి గుండా మనకంటే ముందుగానే ఆయన వెళ్ళాడు. కాబట్టి ఆయన అంటా ఉన్నాడు, ఇందు నిమిత్తము మీరు పిలువబడ్డారు. అంతేకాదు, పేతురు గారు ఒక మాట అంటాడు, చివరికి ఒక మాట చెప్పుకుందాం. మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో అంటది కదా, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. రాబోయేటువంటి దినాల కొరకు, సంభవించబోయేటువంటి పరిస్థితుల కొరకు ఒకవేళ దేవుని నామాన్ని ధరించినటువంటి వారం ఇప్పటి వరకు చాలా ప్రశాంతంగా ఉందలే అనుకుంటున్నటువంటి నీకు నాకు ఎదురవ్వబోయేటువంటి పరిస్థితుల దగ్గర మనము సిగ్గుపడకని మనము నిలబడినట్లయితే, ఓర్చుకున్నట్లయితే, సహించినట్లయితే క్రీస్తు యొక్క అడుగు జాడలను మనము అనుసరించినటువంటి వారం మనం అవుతాం. కాబట్టి ఎందుకు మనల్ని పేరు పెట్టి పిలిచాడంటే ఆయన సహించటానికి, భరించటానికి, ఓర్చుకోవటానికి. ఇవన్నీ కూడా క్రీస్తు యేసు మనకంటే ముందుగా తన యొక్క అడుగు జాడలను మనకు విడిచిపెట్టి వెళ్ళాడు. కాబట్టి ఆయనను మనము ఆరాధించవచ్చు. కాబట్టి ఆయన పేరు పెట్టి పిలిచేటువంటి దేవుడు అనుకున్నాం. ఆయన అనేకులను పిలిచాడు. ఎందుకు పనికిరానటువంటి నిన్ను నన్ను కూడా పిలిచి తన సొత్తుగా చేసుకున్నాడు. ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు, మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండాలి అని కోరుకుంటున్నటువంటి దేవుడు. కాబట్టి
అయ్యా నీ పరిశుద్ధతలోకి నన్ను నడిపిస్తున్నందుకు నిన్ను ఆరాధిస్తున్నానయ్యా అని మనం ఆయనను ఆరాధించవచ్చు. అంతేకాదు ఆయన వెలుగై ఉన్నాడు, మనము చీకటై ఉన్నాం. ఒకప్పుడు మనం చీకటి, ఇప్పుడు తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగును మన మీద ప్రకాశింపచేయటం ద్వారా, ఆయన మనల్ని పేరు పెట్టి పిలవటం ద్వారా ఆ వెలుగుకు వారసులుగా మనల్ని ఆయన చేశాడు. కాబట్టి ఒకప్పుడు చీకటి అయినటువంటి నన్ను వెలుగుగా మార్చిన దేవుడు అయ్యాన్ని మనం ఆరాధించవచ్చు. అంతేకాదు అయ్యా మాకంటే ముందు నీవు శిక్షను భరించినటువంటి వాడవు, నీవు దెబ్బలను అనుభవించినటువంటి వాడవు, మాకంటే ముందు రక్తాన్ని చిందించినటువంటి వాడవు, నీవు విడిచి వెళ్ళినటువంటి ఆ యొక్క అడుగుజాడల్లో, ఈ మాదిరికరమైనటువంటి ఆ యొక్క అడుగుజాడల్లో మేము కూడా సహిస్తూ భరిస్తూ ప్రేమిస్తూ ముందుకు సాగేటువంటి ఆ కృపను కూడా మాకు ఇచ్చేటువంటి దేవుడు నీవే. నేను ఆయనను ఆరాధన చేద్దాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మీరు వినినటువంటి వాక్యం ద్వారా కానీ, ఒకవేళ మీరు సిద్ధపడి వచ్చిన దాన్ని బట్టి కానీ ఆరాధన చేద్దాం. కళ్ళు మూసుకోనండి.